సభకు విచ్చేసినటువంటి భక్తాగ్రజులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలండి. ఓం గణాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాభవత్సవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆలస్వం మన్మోతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. సభాయై నమః. హరి ఓం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే కేంద్రీకం పరామి. అయం ముహూర్త సుముహూర్తోస్తు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. సాధ్యం త్రివణ్ణి సంయుక్తం వాహినీనాయోజితం హ్రీం గృహానమంగళం దీపం త్రైలోక్యద్విరామః. భక్త్యాదీపం ప్రయుజ్యామి దేవాయ పరమాత్మనే అన్యదా శరణం నాస్తి. దివ్యర్జ్యోతియే శరణం మమ. శ్రీలక్ష్మీనారాయణాభ్యో నమః. ఉమామహేశ్వరాభ్యో నమః. వాణీ హిరణ్యగర్భాభ్యో నమః. సచీపురందరాభ్యో నమః. అరుంధతీ వశిష్టాభ్యో నమః. సీతారామాభ్యో నమో నమః. ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. భక్తజనేభ్యో నమః. భాగవతోత్తమాయై నమో నమః. సభాయై నమః. పంచాంగ శ్రవణం కూడా చేయబోతున్నారు శ్రీనివాస ఆచార్యుల గారు. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. వేదవేదాంతతత్వజ్ఞం మంత్రమంత్రార్థకం గురుం శ్రీమన్నారాయణాచార్యం రామానుజం యతిమతం అహం భజే. శతవర్షణాయ సంజాతం రాఘవాచార్యం గురోసుతః కూర్మాచార్య సంశిష్యం శ్రీనివాసార్య ఆచార్యం అహం భజే. భక్తాగ్రేసులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం అంతా కూడా అందరూ సుఖశాంతులతో ధనధాన్యాదులతో శాంతి సౌఖ్యాలతో తొలతూగుచు ప్రపంచం అంతా శాంతితో అహింసా మార్గంలో పాలకులు అందరూ చక్కని సద్బుద్ధి కలవారై ప్రకృతి అంతా చల్లని వాతావరణంతో జనులందరూ స్వధర్మ అనుష్ఠానయుక్తులై ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పృథివీ అంతా సస్యశ్యామలమై ఉండాలని, పాడి పంటలతో రైతులు ఇల్లు నిండాలని ఆ శ్రీ అప్పటికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సర పూజారి గారు ఏమిటి పార్టు పిల్లలు అడుగుతున్నారు. పంచాంగ శ్రవణం ఏమిటండి? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం ఆయుర్వద్గతముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం పంచాంగమాచరణదాతు. మన నానుడిగా గ్రామాల్లో చెప్తుంటారు ఏమిటండి వీడి దశ ఎంత బాగుంది అని. ఇవన్నీ కూడా 10 విధములైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. శ్రేయమాప్నోతి మహారాజ్ ఆయుష్యమంజది నక్షత్రాధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణ
స్యాత్ పంచాంగ బలవత్తమం. మంచి ముహూర్తంలో మంచి వారాన్ని సమయాన్ని ఎంచుకొని మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కార్య విజయం తప్పకుండా లభిస్తుంది. ఈ సంవత్సరం తాలూకా ఫలితాన్ని తెలుసుకుందాం. విశ్వావసం వివిధ సస్య యథా ధరిత్రి. విశ్వావసు అనేది విశ్వానికి సంబంధించినటువంటి సంవత్సరం. ఇది విశ్వనగా ప్రపంచంలో ఉండేటువంటి యథా ధరిత్రి, ఆ భూదేవి చాలా సంతోషించేటటువంటి సంవత్సరం ఇది. ఎందుకండి నానావిధ ప్రసరతో యథ మేఘ సంగై, సకాలంలో వర్షాలు కురిసి పంటలన్నీ కూడా 100% పంట పండి రైతులందరూ ఆనందంగా ఉంటారు. రైతులు ఏ సంవత్సరం ఆనందంగా ఉంటారో దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. నానావిధ క్రతువరేసు వికృష్ణనాదై, ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందో వాతావరణం అందరికీ సద్బుద్ధి కలుగుతుంది. యజ్ఞయాగాదులు, దేవాలయాలలో ఉత్సవాలు, పుణ్యతీర్థాలు, మొన్న జరిగిన కుంభమేళా లాగా ఎప్పుడూ కలకలాడుతుంటాయి గ్రామాలు. భాగ్యాంగమంగమదిన నిహిదాఖ్యసోదై, ఆ విధంగా నిండుతనంతో సంతోషంతో ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉన్న వల్ల చోరభయం, దొంగలనేటువంటి బాధలు లేకుండా ఉంటాయి. ఎవరు చెడు పనులు వ్యసనములకి గురికా. ఉత్తమోత్తమైనటువంటిది ఈ సంవత్సరం. ఎక్కడెక్కడైతే యజ్ఞయాగాదులు నిత్య కర్మలు నడుస్తాయో, భక్తులు శ్రద్ధాభక్తులతో దేవుళ్ళని దేవాలయాలని ఉద్ధరించబడతారో అక్కడ సుభిక్షం ఉంటుంది. ఇది వేద సమ్మతం. ఎక్కడైతే స్త్రీలందరూ గౌరవించబడతారో, ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో ఆ ప్రదేశం సస్యశ్యామలంగా ఉంటుంది. దానినే రామరాజ్యం అంటారు. ఈ సంవత్సరం ఈ విధంగా ఉండడానికి కారణం రాజు రవి, గ్రహానికి ప్రధానమైనటువంటి సూర్యుడు రాజుగా ఉండడం వల్ల అధికారంలో ప్రధానమైనటువంటి అధికారంలో ఉన్న వాళ్ళలో మనస్పర్ధలు ఉంటాయి. దేశాధినాథుల మధ్య కలహాలు కలుగుతాయి. మంత్రి చంద్రుడు, ఉద్యోగస్తులకు మార్పులు, సంతోషమైనటువంటి వాతావరణంలో ఉంటారు ఉద్యోగస్తులు. సేనాధిపతి రవి, అదేవిధంగా దేశ సరిహద్దుల్లో అలజడి వాతావరణం ఉంటుంది. సస్యాధిపతి గురుడు, పాడి పంటలు నిండుగా ఉంటాయి. వర్షాధిపతి రవి, గాలివానలు తుఫానులు మొన్ననే విన్నా మనం విపరీతంగా ఉంటాయి. ధాన్యాధిపతి కుజుడు, వ్యవసాయదారులకు పట్టింది పంట, పట్టిందే బంగారంగా ఉంటాయి రైతులందరికీ. అర్ఘ్యాధిపతి రవి, ఆహార ధాన్యాలు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. రసాధిపతి శని, నెయ్యి, నూనె, బెల్లము, చెరకు మొదలగు వాటి ధరలు తగ్గుతాయి. నీరసాధిపతి బుధుడు, పెసలు మినుగులు బాగా పండుతాయి, వాటి ధరలు చాలా విపరీతంగా పెరుగుతాయి. ఇక అశ్విని నక్షత్రం, పుష్యమీ నక్షత్రం, స్వాతి నక్షత్రం, అభిజిత్ లగ్నాలకి ధనాదాయం బాగుండా ఉంటుంది. స్థిరాస్తులు, భవనాలు, కారులు, షేర్లో విపరీతమైన ఐశ్వర్యాన్ని పొందుతారు. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాలకి సమస్యలు, కుటుంబ కలహాలు, మనోవిచారంతో ఉంటారు. కృత్తికా నక్షత్రం, మఘా నక్షత్రం, అనురాధ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు, ఉద్యోగంలో ప్రవేశంలో, వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. రోహిణీ నక్షత్రం, పుబ్బా నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, శతభుజ నక్షత్ర జాతకులకి అనారోగ్యము, గాయములు, ప్రమాదములు ఏర్పడతాయి. మృగశిర నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, మూలా నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు అనేక విలువైనటువంటి భవనములు, వస్త్రములు, ఆభరణములు సంపాదిస్తారు.
చదువుతారు. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర నక్షత్రాలకి దీర్ఘకాలికమైనటువంటి శరీర ఆరోగ్యంలో తేడా ఏర్పడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమిస్తాయి. పునర్వసు నక్షత్రము, చిత్తా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం, రేవతి నక్షత్ర జాతులకి ఆయుర్దాయం పెరుగును, అకలైశ్వర్యములు కూడా కాబట్టి చెప్తున్నాను. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, వ్యయం అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుర్రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 11, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3. మీ పూజారి గారు విన్నపము, మన దేవాలయంలో మన అసోసియేషన్లో ఉండే పెద్దలు, మీ ఆస్థానంలో కూర్చున్న పెద్దలు, మీ అందరి సహాయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మే 2వ తేదీ శుక్రవారం, మే 3వ తేదీ శనివారం, మే 4వ తేదీ ఆదివారం నాడు విశేష వైభవంగా జరుగుతాయి. సంకల్పం చేశాము. మీ అందరూ కూడా తండోపతండాలుగా సమ్మర్ వెకేషన్కి వచ్చిన తల్లిదండ్రులు కానీ, అత్తగారి మామగారులు కానీ, స్నేహితులు కానీ తీసుకొని మీ అందరూ తప్పకుండా దేవాలయానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది సకలైశ్వర్యాలతో నిండు తులతూగుతూ ఉండాలని ఆశీర్వాదం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వారిని ఫెలిసిటేట్ చేయడానికి ప్రెసిడెంట్ శ్రావణి మేకల గారిని అండ్ శ్రీనివాస్ పెనుగొండ గారు పిఓడి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రావణి మేక గౌరవంతో ఇంకొక లా యాడ్ చేశారు. సో ఈ ఇయర్ అంతా కూడా మీ అందరికీ చాలా చాలా బాగుండాలని మా ట్యాగ్ కేసీ తరఫు నుంచి కూడా మీ అందరికీ పేరు పేరున విషెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో